నమస్తే. మీరు చూస్తున్న లలిత న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అనౌన్స్మెంట్ చేసి అధికారంలోకి వచ్చిన రెండవ రోజే ఈ పథకాన్ని అమలు చేయడంతో ఈ ఆటోల మీద అలాగే ట్రాన్స్పోర్ట్ టాటా మ్యాజిక్లు కానివ్వండి ఇలాంటి ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి లక్షలాది కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో జీవనోపాధి కొనసాగిస్తున్నాయి. ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగులు ఈ ఆటోల మీద ఆటోల ద్వారా ఆర్థిక సముపార్జన చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, కుటుంబ పోషణకు కానివ్వండి, హౌస్ రెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఇతర ఖర్చులన్నీ ఈ ఆటోల మీదనే వెళ్ళదీసుకొని బతుకు జీవుడు అన్నట్టు వాళ్ళు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అని ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్లు వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనం ఆటో డ్రైవర్లతో ఉన్నాం, వారి అభిప్రాయాన్ని మనం ఇప్పుడు సేకరిద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు దుర్గయ్య అన్న. దుర్గయ్య గారు, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం కల్పించింది. ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ సౌకర్యాన్ని అమలు పరిచింది. దీంతో మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఇబ్బంది ఉన్నది. కుటుంబం కూడా వెళ్ళలేకపోతున్నాం. రోజు రోజుకు వెళ్తే ఎక్కే వాళ్ళు వస్తారు కావచ్చు, పోయే వాళ్ళు వస్తారు కావచ్చు అనుకుంటే ఫ్రీ బస్సులు అని చెప్పి మొత్తం దాంట్లోనే వెళ్ళిపోతున్నారు సార్. మా బతుకులు ఆగమైపోయినట్టే ఉన్నాయి. అంటే మీ ఆర్థిక పరిస్థితి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పటికే అప్పుడు 500-600 అట్లా వచ్చేది. ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ పెట్టినా కానండి 100-150 కూడా వెళ్తలేదు. ఇంట్లో పోతే పరిశాన్గా ఉన్నాం. బతుకు కుటుంబానికి కూడా పోషించలేని పరిస్థితిలో ఉన్నాం. అట్లా అంటే మీ డిమాండ్ ఏంటి? మరి ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎట్లా చేస్తా అంటే గవర్నమెంట్ ఏం చేస్తా అనేది మాకు ఒక న్యాయం చేయాలి. ఎట్లా చేసైనా ఆటో యూనియన్ వాళ్ళ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఒక న్యాయం చేస్తే దాని ప్రకారంగా ఏదో ఇంతో అంతో గవర్నమెంట్ మాకు సహకరిస్తే మేము బతకగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకటి, ఈ ఉచిత ప్రయాణ బస్సులు అనేది కూడా చాలా కష్టంగానే ఉన్నది సార్. అట్లా మా బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఫ్రీ బస్సులు వేయటం వల్ల మాకు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మాకు బతకలేని పరిస్థితి ఉన్నది. మందు తాగి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మా ఆటో డ్రైవర్లు అందరూ చాలా బీద వాళ్ళు, చాలా బీదస్తులు ఉన్నారు. మా బతుకులతో ఆడుకోకు రేవంత్ అన్న. మా బతుకులతోని మా జీవితాలతో ఆడుకుంటే మేము మందు డబ్బాలు పట్టుకొని మీ ముందుకు వచ్చి అందరం తాగి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. మమ్మల్ని చూసి ఆ ఫ్రీ బస్సులను తీసేసి ఇంకా ఈ పేదవాళ్ళను, ఈ యొక్క కాలేజీ పిల్లవాళ్ళను, చదువుకున్న పిల్లవాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఈ ఫ్రీ అని ఇచ్చి మా జీవితాలకు మమ్మల్ని అడక తినే పరిస్థితులు చేయకండి. దయచేసి రేవంత్ అన్న గారు మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకురాకండి. మా జీవితాలతో ఆడుకోకండి. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్ల జీవితాలు అంటే గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లున్నాయి? గతంలో కూడా కేసీఆర్ కూడా మాకు కొద్దిగా కూడా ఆయన కూడా చాలా ఇబ్బందులే పెట్టారు. ఆ తర్వాత మీరు ఇబ్బందులు పెడుతున్నారు. మేము బతకలేని పరిస్థితి ఉన్నది. మాతో ఆడుకోకండి. దయచేసి మమ్మల్ని మా జీవితాలతోని మీరు మా మారణ హోమంకు అందులేని ఆగం ఉన్నది మాకు. మమ్మల్ని చూడండి రేవంత్ గారు. ఈ ఫ్రీ బస్సులు అనేది పనిచేయండి. ఈ అంత ఆగానికి వచ్చింది. ఈ అప్పులన్నీ చేసి మా మీద భారం మోపించకండి. మోపించి అంతే మా జీవితాలతో ఆడుకోకండి. దయచేసి మమ్మల్ని ఏదో ఒక రూట్ అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? మాకు లేకపోతే మాకు మనిషికి ఒక 20,000 రూపాయలు నెలకు వేయండి. మేమైనా అట్లా జీవితాలతో బతకగలుగుతాం. లేకపోతే మేము బతకలేని పరిస్థితి ఉన్నది. మా జీవితాలతో ఆడుకోకండి. అన్న, మీ పేరు? బాలు అండి. బాలు గారు, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాగానే అమలు చేస్తుంది కదా. ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత మీ ఆటోల గిరాకీ ఎట్లుంది, మీ పరిస్థితి ఎట్లుంది? మాకు అసలు పూటకు కూడా వెళ్ళేటట్లేదు సార్. ఫైనాన్స్ కట్టుకోవాలి, మా ఆటో ఫైనాన్స్ కట్టుకొని ఇంట్లో పిల్లలకు సాదుకోవాలంటే మా వల్ల కావట్లేదు సార్. రోజుకు 500-600 తోలేది ఈ ఉచిత బస్సు పెట్టిన కాడి నుంచి 150-200 రూపాయలు కావట్లేదు సార్. దీనివల్ల మేము అసలు పొట్ట కూడా గడవలేకపోతాం సార్. మాకు రూమ్ రెంట్ కట్టుకోవాలి, పిల్లల చదువులకు ఇవ్వాలి, ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి. ఇవన్నీ వెళ్ళాలంటే మా వల్ల కావట్లేదు సార్. ఏదైనా ప్రభుత్వం మా గురించి మాట్లాడి మాకు సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు హర్షిస్తారు కదా. మరి ఇప్పుడు ఆ మహిళలు హర్షించినప్పుడు మీరు సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏముందండి, మాకు మళ్ళీ ఏదైనా ఉపాధి పని అలాంటిది ఏమైనా కల్పించి మాకు కొద్దిగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. స్వామి, మీ పేరు? చీమల కుమారస్వామి స్వామి, ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. దాంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఈ ట్రాన్స్పోర్ట్ టాటా మ్యాజిక్లు కానివ్వండి, దీని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటూ? స్వామి, మహబూబా టాటా మ్యాజిక్లు డ్రైవర్ల దగ్గర ఒక 2,000 మంది ఉంటారు స్వామి.
ఈ కార్మికుల భార్య పిల్లలను రోడ్డు మీద పడేసినట్టు అవుతుంది. ఫైనాన్సులు కట్టుకోవాలి, కిస్తీలు కట్టుకోవాలి, బియ్యం ఉప్పు పప్పులు కూడా ఇబ్బంది అవుతుంది స్వామి. మేము బతకలేకపోతున్నాం స్వామి ఈ పథకం ద్వారా. ఎటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం స్వామి. అంటే న్యాయం అంటే ఎట్లా? స్వామి మాకు వేతనం చెల్లించాలి, నెలకు 30,000 చెల్లించాలి మాకు కూడా వేతనం. అట్లా అయితేనే మేము బతకగలుగుతాం స్వామి. మాకు ఇబ్బంది, మా భార్య పిల్లలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది స్వామి. స్వామి బాగా ఇబ్బంది అవుతుంది స్వామి, బతకలేని పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు ఈ 4 రోజులకే ఇంత ఇబ్బంది అనిపిస్తే ఇది 5 సంవత్సరాల పథకం కదా, మరి అప్పుడు పరిస్థితి ఎట్లుందంటారు? ఏం లేదు స్వామి, ఆటోలు అమ్ముకోవాలి, మేము జీతాలు ఉండాలి, లేకపోతే అమ్మాని పని చేసుకోవాలి. అమ్ముదామన్నా కొనే సాములు లేరు. మా బతుకులు ఏమైనా అమ్మాని పని చేసుకోవాలి, జీతం అన్న ఉండాలి. అంటే అమ్మాలి పని దొరుకుతుందా? అమ్మాని పని కూడా దొరకదు, రానియరు. మేము పని తోలినాం, అమ్మని పని ఏడు చేద్దాం స్వామి. దీనికి అలవాటు పడ్డోళ్ళం 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అమ్మని పని ఏడు చేయగలుగుతాం స్వామి. ఎటుబడి మా ఫ్యామిలీస్ రోడ్డు మీద పడేటట్టు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో న్యాయం చేస్తాం అనుకున్నాం. కానీ ఫస్ట్ వచ్చి గుదిబండ ఆటో డ్రైవర్ల మీద వేసింది స్వామి. బతకలేకపోతున్నాం స్వామి. ప్రభుత్వం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి స్వామి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు రవి అన్న. రవి గారు, మీరు ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా ఉన్నారు? నేను 25 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. 25 ఏళ్ళ నుంచి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అని ఆ పథకంని అమలు చేసింది. దాంతో మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటారు? మీ పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మేము రోజుకు 400-500 తోలుకునేటోళ్ళం. ఇప్పుడు 200 తోలుతాయి. 100 రూపాయలు రావట్లేదు సార్. మాకు 100 రూపాయలు వస్తున్నాయి. మా పిల్లలను చదివించుకోవాలి, మేము మా పొట్ట తిప్పలు వెళ్ళాలి సార్. ప్లస్ ఫైనాన్స్ కట్టుకోవాలి, నెలకు 10,000 కట్టుకోవాలి. మేము ఓటేసింది ఎందుకంటే రేవంత్ సార్ని ఏరే మార్పుల కోసం ఓటేసినాం. కానీ ఇట్లాంటి మా పొట్ట మీద కొడతారు అనుకోలేదు సార్. మేము దోలుతూనే బతికేటోళ్ళం సార్. మా పిల్లలను చదివించుకోవాలి. ప్లస్ ఏరే మార్పులు అంటే ఏమైనా మన జాబులు తీయాలి చదువుకున్న వాళ్ళకు, ఏరే లేకపోతే ఏరే పింఛన్ అలా ఇచ్చుకోవాలి. కానీ ఇట్లాంటి మా పొట్ట తిప్పల మీద కొట్టడం అనేది మాకు చాలా దారుణంగా జరుగుతుంది సార్. మాకు మరి మీరు కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు కదా? రావాలనుకున్నాం సార్. కాంగ్రెస్కే మేము ఓటేసినాం సార్. ఓటేసినాం కానీ లాస్ట్ ఇట్లా మా పొట్టల మీద కొడతారు అనుకోలేదు సార్. మేము అంటే మీకు ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? మాకు ఎఫెక్ట్ అంటే లేడీస్కు మొత్తం బస్సుకు పే చేసిరు కదా సార్. దానివల్ల మాకు ఎవరు ఎక్కట్లేరు. మగవాళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు. 90% బైకులు ఉన్నాయి సార్ అందరికీ, జెంట్స్కు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్. అంటే ఆడోళ్ళని బస్సులు ఎక్కించి మగవాళ్ళు బైక్లో వెళ్ళిపోతాను. మగవాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతున్నారు సార్. లేడీస్ ఫ్రీ అని బస్సు ఎక్కుతున్నారు. మేము పొద్దుగా సాయంత్రం నుండి ఇక్కడ అడ్డ మీద కూర్చొని వెళ్ళిపోతున్నాం సార్. మాకు రూపాయి రావట్లేదు. దయచేసి సారు, సీఎం గారు మా గురించి కూడా ఆలోచించాలి సార్. ఏం ఆలోచించాలి? ఆలోచించాలంటే మాకు నెలకైనా కట్టి ఇవ్వాలి సార్, కొద్దిగా పైన. లేకపోతే బస్సులకు ఫ్రీ తీసేయాలి సార్. మేము ఓటేసినాం, ఎందుకు గెలిపించినాం అంటే మార్పు రావాలి. 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ మాకు ఏం న్యాయం చేయలేదు. మార్పు రావాలనే ఉద్దేశంతో మేము ఓటేసినాం. కానీ లాస్ట్ మా పొట్ట మీద కొడతారని. మరి ఇది 4 రోజులకే మీరు ఈ పరిస్థితికి వచ్చింది, మా ఆర్థిక పరిస్థితి బాగాలే. ఇది 5 సంవత్సరాల పథకం. మరి మాకు ఉపాధి కూడా ఏమైనా చూపించాలి సార్ సీఎం గారు. సార్ 5 ఏళ్ళు ఉంటే ఈ పథకం మీ పరిస్థితి ఎట్లుంటుంది? మా చచ్చిపోవడమే ఉంటుంది సార్, ఏం ఉండదు సార్. మాకు ఆదాయం చేసుకోవడమే ఉంటుంది సార్. మాకు ఇక మా పిల్లలను చదివించుకోలేము. మాకు ఇంకా జాగాలు ఏమి లేవు సార్. ఆటో తోలి బతకటోళ్ళం. 25 సంవత్సరాలు కానీ తోలుతున్నా సార్. నేను జీబులు ఉన్న కానీ తోలుతున్నా. ఆటో మీదనే బతున్నా. ఏరే అయితే ఏం లేదు సార్. మాకు ప్రభుత్వం మీకు సహకరించాలి, మాకు సహకరించాలి సార్. మా ఆటో డ్రైవర్లకు అందరికి నష్టం ఉంది సార్. దయచేసి సీఎం గారు మాకేదన్నా ఉపాధి కల్పించాలి. ఏం ఉపాధి కల్పించాలి? మీ ఆలోచన మీకు తెలుసు కాబట్టి మీకు చెప్పవసరం లేదు. మేము మరి ఇప్పుడు మహిళలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు కదా? సంతోషాన్ని అంటే మరి మా పొట్ట మీద కొట్టారు కదా సార్. మీరు మమ్మల్ని కూడా ఆలోచించాలి కదా. మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆల్రెడీ, ఇంకా పడుతూనే ఉంటాయి. దయచేసి ఆలోచించండి. ఏమైనా మేము మందాగి చచ్చిపోవడం తప్ప రెండో మార్గం లేదు. మరి ఇది 5 సంవత్సరాలు ఉంటుంది ఈ పథకం. ఈ 5 సంవత్సరాల్లో మీరే ఆలోచించాలి. అంటే మీ పరిస్థితి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అంటే ఏం లేదు, ఇక పోవటమే పైకి. అంటే ప్రభుత్వం సహకరించాలి మాకు. ఘోరంగా ఉన్నదన్న మా పరిస్థితి. రోజుకు 500-600 వచ్చేది, ఇప్పుడు రోజుకు 200 కూడా రావట్లేదు. డీజిల్ ఖర్చులు వెళ్ళట్లే, ఇబ్బంది అవుతుంది బాగా. అంటే మీకు ఎంతమంది పిల్లలు? 2. మరి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటారా? అంటే గతంలో ఎట్లుండే మీ ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు దీని ఈ ప్రభావం అంటే 4 రోజులు అయింది కదా, మరి ఇది 5 సంవత్సరాల పథకం. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లుంటుంది అనుకుంటారు భవిష్యత్తులో కూడా? ఏం సుతార్ పని పోవటం, ఉన్న ఆటోలు అమ్ముకొని సుతార్ పని పోవాల్సి వస్తుంది. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు? మాకు ఏదైనా న్యాయం చేయాలని అడుగుతున్నాం. ఏం న్యాయం చేయాలంటారు?
ఈ ఫ్రీ బస్ అన్నది కొద్దిగా వేరే ముసలోళ్ళకు అసంటోళ్ళకి పెట్టాలి కానీ అందరికి పెడతారు మాకు ప్రభావం బాగా పడుతుంది. ఒక 60 ఏళ్ళకు వాళ్ళ టైప్లో పెట్టాలి కానీ అందరికి పెడతారు ప్రతి ఒక్కరు బస్సు కొరకు వెయిటింగ్ చేస్తారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది మాకు. మీ ఆటో సొంతదేనా? నా సొంతది. అన్న మీ పేరు? నా పేరు జానీ అండి. జానీ భాయ్, ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తాను? నేను 30 సంవత్సరాల నుంచి తోలుతాను ఆటో. సొంత ఆటో అయినా? డ్రైవర్గా కొన్నేళ్ళు చేసిన, సొంతంగా తీసుకుని ఇప్పుడు. ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లగాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అని గవర్నమెంట్ కల్పించింది కదా లేడీస్కు, మరి దానివల్ల నీ కుటుంబానికి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది. ఇప్పుడు మాకు ఒడ్లు కొనుక్కోవాలన్నా తినడానికి తిండి లేకుండా నానా ఇబ్బందులు పడతాను 4 రోజుల కాంచి. మరి 4 రోజులకే ఈ పరిస్థితి ఉంటే 5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఎట్లా? ఎవరు ఎక్కట్లేదు ఆటో. ఫ్రీ అని పెట్టిన కాంచి ఆటోలు ఎక్కట్లేదు. ఇంటికి పోతే ఏం లేదు తినడానికి. దీనివల్ల మేము చాలా నష్టపోతాను. తర్వాత ఏదైనా చేసుకొని సాగాల్సి వస్తుంది. మరి ఈ పథకం ఇట్లనే ఉంటుంది, 5 సంవత్సరాల పథకం ఇది, మధ్యలో తీసేయరు. మరి ఇట్లనే కొనసాగి మీ పరిస్థితి ఎట్లుంటుంది, కొనసాగితే మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుంది అంటూ? ఎట్లుంది అండి, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయాడే. కుటుంబాన్ని పోషించినప్పుడు ఎందుకు మరి మేము ఉండి. అదే ఏమంటావు మరి ఇప్పుడు? ఇది ఎటుబడి ఇది రద్దు చేయాలి. ఇది ఫ్రీ బస్సు అనేది రద్దు చేయాలి. మాకు ఆయన ఇచ్చే పథకం కూడా ఏదొద్దు. ఇది ఒక్కటి రద్దు చేస్తే మా బతుకులు మేము బతాం. చదివిస్తాను పిల్లగాన్ని. ఇప్పుడు నేను ఫీజులు ఆడ తెచ్చి కట్టను, ఎట్లా కట్టను? ఎట్లా కడతా ఉంటాను మరి? అందుకనే కదా మేము అనేది, మేము మొత్తుకుండేది. ఇప్పుడు 4 రోజుల కాంచి ఒకటే తాగుడిగా తాగుదామన్నా డబ్బులు గుళ్ళు అటు తిరిగితేనే వచ్చేది. కానీ ఏం లేదు సార్, పొద్దున 5ంటికి పెట్టిన బండి పరిస్థితి బాగాలేదు. ఒక్కరు ఎక్కట్లేదు. ఉచిత బస్ అని పెట్టిండు. వాళ్ళకి ఎవరికి లాభం సార్? ఎంప్లాయీస్కి లాభం. ఉన్నోళ్ళు పోతారు. ఆ పల్లెటూరు ఎవరు పోతారు సార్? వాళ్ళ కూలికి పనికి పోయేటోళ్ళు. మాలా అంటే రోజుకి 500 కొట్టాళ్ళు. మా పిల్లని ఎట్లా చదివించాలి సార్? మా బాధ ఏంటంటే ఫ్రీ బస్సుని పెట్టిండు, మాకు కూడా జీవనాధారం చూపించాలి. పొద్దున 5ంటికి పెట్టిన ఇంతవరకు మాకు కొంచెం అడిగేటోళ్ళు లేడు, ఎక్కేటోళ్ళు లేడు సార్. మా పరిస్థితి దేవుడు చూడాలి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సుకు ముందు మీ పరిస్థితి ఎట్లుంది, ఫ్రీ బస్ అన్న తర్వాత ఎట్లుంది? ఇక ప్రభుత్వం రావాలి, మార్పు కావాలని వేసినాం సార్కి. ఇప్పుడు మా పరిస్థితి, మా పూట మీద కొడితే ఏమవుతుంది సార్? మా పరిస్థితి రోడ్డు మీద పడ్డాయి. మాకు కూడా చూడాలి సార్. మా పరిస్థితి కూడా బాగాలేవు. మేము కూడా పిల్లలను చదివించాలి, కిస్తీలు కట్టాలి. పొద్దున్నే ఫైనాన్స్ ఫోన్ చేసిండు, మాకే వెళ్తలేదు సార్, మీకు అని కడతాను. ఏమైనా ఉంటే ప్రభుత్వం వాళ్ళే చూడాలి సార్. మాకు కూడా దయచేసి సార్, మా పరిస్థితులు కూడా బాగాలేవు. అన్న మీ పేరు? అమీర్ పాషా అండి. అమీర్. ఎన్ని రోజుల నుంచి ఆటో నడుపుతాను? ఒక 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. సొంత ఆటోనేనా? సొంత ఆటో అండి. మరి ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. చదువుకుంటారా? బాబు 10th, పాప 8th. ఇప్పుడు మరి మీ పిల్లల పరిస్థితి, ఇప్పుడు ఉచిత బస్ సౌకర్యం మహిళలకు ఇచ్చింది కదా ప్రభుత్వం, దాంతో మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? మరి మీ పిల్లల పరిస్థితి, ఫీజులు ఇతరత్ర ఉన్నాయి కదా, వాటి అంతా ఆర్థికంగా మంచిగా ఉందా? చాలా ప్రాబ్లంలో ఉన్నామండి. ప్రస్తుతానికి ఫైనాన్స్ కూడా వెళ్తలేవు. ఆటోలు పెట్టి రోజు 100, 150 కూడా చేయలేకపోతున్నాం. ఇంట్లో కూరగాయలు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అంటే మీరు ఏమంటారు మరి గవర్నమెంట్ ఇది ఒక ఆలోచన మార్చుకోవాలి. ఫ్రీ బస్సులు పెట్టినా కానీ మాకు ఉపాధి చూపించి ఇంతో అంతో సాయం చేస్తే మేము కూడా అలాగే ఉంటాం. మీరు కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక సౌకర్యాన్ని కల్పించాలి. కుటుంబానికి పోషించే ఆర్థిక సాయాన్ని కల్పిస్తే దాన్ని బట్టి మేము కూడా కావుతాం. అన్న మీ పేరు? మల్సూర్ నా పేరు. మల్సూర్ అన్న, మీరు ఆటో నడపబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది ఆటో ఫీల్డ్ నడపబట్టి. మా జీవనోపాధి ఆటోనే. ఓకే అన్న, మరి మీ ఉచిత బస్సు సౌకర్యం అంటే మహిళలకు గవర్నమెంట్ కల్పించింది కదా, మరి ఇప్పుడు ఆ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మీ ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లుందంటో, మీ పరిస్థితి ఎట్లుంది పర్సనల్గా? మా ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా దారుణం, అంటే ఘోరంగా. ఏమీ లేదు, మందాగి చావడమే తప్ప వేరే మార్గం అయితే లేదు. కాకపోతే ఆయన ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని పెట్టిండు, కరెక్ట్ బాగానే ఉంది. కానీ అది ఎవరికి లబ్ధి పొందుతారు? ఓన్లీ గవర్నమెంట్ టీచర్లు తప్ప, రోజు తిరిగే బేకర్స్ తప్ప, వేరేటోళ్ళు తప్ప, మా కష్టం చేసుకునే వాళ్ళు మాత్రం పోయేటోళ్ళు అయితే కాదు దానికి. ఆ విధంగా బస్ ఎక్కేటోళ్ళు అయితే. కానీ వాళ్ళ మొత్తం ఫుల్ పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లకు చాలా ఘోరంగా అయిపోతున్నాం. మా జీవనోపాధి ఆటో. 15 సంవత్సరాల నుంచి జీవనోపాధి ఆటో. మరి మహిళలు ఈ పథకాన్ని హర్షిస్తారు కదా? వాళ్ళు హర్షిస్తారండి. వాళ్ళకి ఇప్పుడు మా బాధలు తెలియవు కదా వాళ్ళకు. ఇప్పుడు మా కుటుంబంలో మా స్త్రీలు కూడా ఎక్కుతారు. కానీ మరి ఎక్కినా మరి మా పరిస్థితి ఎట్లా? రేపు వాళ్ళు ఈంచిపోతే ఒక 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు, పోతారు. మరి మా ఇంట్లో ఎట్లా వెళ్ళాలి? మరి ఒక 20 రూపాయలు ఒకరోజు చూసుకుంటే. అందుకనే ఆర్టీసీ మాత్రం తీసేయడం చాలా మంచిది మాకు. మరి ఇప్పుడు ఆటో మీద ఆధారపడే
మరి మా మిస్సెస్కు 3 సార్లు ఆటో బైపాస్ సర్జరీ అయింది, ఆమె ఏం పని చేయలేదు. మరి మా పాప ఎంబీబీఎస్ కాలేజ్ చదువుతుంది, ఫ్రీ సీటే వచ్చింది, కానీ ఆమెకు ఎంత ఖర్చు కావాలి? ఆటో ఫైనాన్స్ కట్టక బండ్లు గుంజుకోపోతారు, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం. ఇప్పటికే నానా ఇబ్బందుల మీద ఉన్నాం, నానా పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో మూలుగుతున్న నక్క మీద తాటి పైన పట్టినట్టుగా మా బ్రతుకులనే ఆగమైపోయింది ఆర్టిస్ట్ ద్వారా. కానీ ఆర్టిస్ట్ మరి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు కదా. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నాం, మేమేమైనా కావాలని. కానీ మరి ఇప్పుడు ఈ మార్పు అంటే మేము అనుకున్నాం, ఎవరికి ఇస్తారనుకున్నాం? మామూలుగా 55 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, విద్యార్థులకు కానీ వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నాం. కానీ ప్రతి మహిళ కూడా అందరికి మహిళలకు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ జాబులకు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం వల్ల మాకు అట్లా మేము లాస్ అయిపోతున్నాం. చాలా ఇబ్బందికరంగా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. మరి ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు గవర్నమెంట్ని? మాకు అదే ఆడోళ్ళకి అంటున్నాం కదా సార్. ఇప్పుడు ఆడోళ్ళకు వాళ్ళకు మీరు బస్ ఛార్జ్ పెట్టిరు, బస్ ఛార్జ్ వల్ల కాదు, వాళ్ళకు ఉపాధి కల్పించండి. వాళ్ళు ఉపాధి కల్పించి వాళ్ళ దగ్గర ఛార్జీలు తీసుకున్న తర్వాత మాటలు కూడా ఎక్కుతారు. వాళ్ళు పనికి వెళ్తారు, రోజు ఎక్కడ మాటలు ఎక్కుతారు. మీ ఆర్టీసీ వస్తాయి, ఆర్టీసీకి లాభం వస్తుంది, మేము కూడా మాకు కూడా మా జీవన పథకం నడుస్తుంది, యథావిధిగా నడుస్తాం మేము. మరి ఇప్పుడు ఈ 4 రోజులకే మీ పరిస్థితి ఉందంటే ఇది 5 సంవత్సరాల పథకం. మరి 5 సంవత్సరాలు ఈ పథకం కొనసాగితే పరిస్థితి ఎట్లుంటుంది? ఈ 5 సంవత్సరాల వరకు ఇంకా నెల వరకే చాలా మంది డ్రైవర్లు ఊరిపోసుకోవడం, చచ్చిపోవడం, సావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీగా ఆటోలు తగలబెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఇవి కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎవరు ఆటో డ్రైవర్ బ్రతకలేరు సార్. ఈ వాస్తవానికి ఉపాధి చేస్తారు. మరి ఏ పని చేసుకోవాలి? మేము 10 సంవత్సరాల నుంచి ఆటో తోలుతాను, మరి వేరే పని అయితే మేము చేయలేము. ఎందుకంటే దాని మీద అలవాటు పడ్డాం, దానికే పని చేసుకుంటాం. లేదా మాకు మరి ఉపాధి కలిపియండి, ఆ ఉపాధికి వెళ్తాం. మరి ఏం కలిపియాలంటారు? ఏం చదువుకోలేదు, మరి మేము ఏం పని చేస్తారు మీరే చెప్పండి. మరి మేము చదువుకోకనే, మాకు చదువు రాకనే, జాబులు రాకనే ఈ ఆటోలు పడి తిప్పుకుంటాను, బతుకుతాను, మా కుటుంబాలు ఎలా తీసుకుంటాను. మరి మా దగ్గర లేదు, ఇప్పుడు ఏం పని చేయాలి మేము? అది మా సంగతి. రెడీ చేసి అయినా కానీ ఆ ఉన్న ఆర్టిస్ట్ పెడుతున్నావా స్కూల్ పిల్లలకు, స్టూడెంట్స్కు, ఆ వృద్ధులకు, వికలాంగులకు పెట్టండి. కానీ రోజు గవర్నమెంట్ జాబ్ తీసుకో వాళ్ళకి ఏం తక్కువ అండి? 70-80 లక్షల రూపాయలతో ఒక్కొక్కరు శాలరీస్. వాళ్ళకి ఎందుకు పెట్టాలి ఉచితంగా? వాళ్ళని తీసేయండి, మేము పెట్టింది కాదంటలేము. కానీ వాళ్ళకి అర్హులైన కూడా పెట్టండి, ఖాళీ వాళ్ళకు ఫ్రీగా. కానీ మా మీద కడుపు కొట్టకండి, మా జీవితాలను, మా కుటుంబాలు రోడ్ల మీద పడేయకండి. ఇప్పటికి పడ్డాయి ఆల్రెడీగా, ఇక పడడం సావడం తప్ప వేరే మార్గం అయితే లేదు మాకు.